నమస్తే, వెల్కమ్ టు లియో. మ్యాడ్ స్క్వేర్ వచ్చేసింది. మొత్తానికి మ్యాడ్ పిచ్చెక్కిచ్చేసిందా? అయితే దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మ్యాడ్ స్క్వేర్ వచ్చేసింది, మొత్తానికి పిచ్చెక్కిచ్చేసిందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే మ్యాడ్ ఫస్ట్ పార్ట్ మన హిట్ అయిన సంగతి మనకు అందరికీ తెలిసిందే. దాని సీక్వెల్గా వచ్చిన ఈ మ్యాడ్ స్క్వేర్, దీన్ని మ్యాడ్ మ్యాక్స్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆ మ్యాక్స్ అనే పాత్ర కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి మ్యాడ్ మ్యాక్స్ లాగా చెప్పాల్సి వస్తుంది. ఇక కథలోకి వెళ్తే ఏంటంటే, ఆ సంగీత్ శోభన్ సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటాడు. ఈ ఫ్రెండ్స్ అంతా గ్యాంగ్ ఉంటారు కదా. అసలు కథాపరంగా చెప్పాలంటే జైల్లోనే స్టార్ట్ అవుతుంది. ఆ లడ్డుగాడు జైల్లో ఉంటాడు. వాడు లడ్డు ఆ జైల్లో వాళ్ళందరికీ బాస్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వీడిని ఇంత గౌరవిస్తున్నారు, ఏంట్రా బాబు నువ్వు ఎట్టా ఏం చేసి నువ్వు జైలుకి వచ్చావని ఫ్రెండ్స్ జైలుకి వచ్చిన వాళ్ళు అడిగితే వాడి స్టోరీ చెప్పడంతో సినిమా ప్రారంభం అవుతుంది. అసలు ఈ లడ్డుగాడు ఎందుకు వచ్చాడని దానికి అక్కడ మళ్ళీ రివీల్ చేసి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయి ఆ కథ నడపడం, సర్పంచ్గా పోటీ చేద్దాం అనుకున్న వాడికి చేదు అనుభవాలు ఎదురవటం, ఈ దామోదర పాత్ర సంగీత శోభన్ చేసేది. దాంతో వీళ్ళు ఏం చేస్తారు, ఫ్రెండ్స్ని పిలిస్తే పెళ్లి చేయకూడతారని చెప్పి లడ్డుగాడు కామ్గా ఎవరు చెప్పకుండా పెళ్లి చేసుకుంటూ ఉంటాడు. పెళ్లి చేసుకుంటూ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా వీళ్ళు తెలుస్తుంది వీళ్ళకి, లడ్డుగాడు పెళ్లి చేసుకుంటాను మనం చెప్పకుండా, అంటే మన ఫ్రెండ్ పెళ్లి చేయకపోతే మనం వెళ్ళకపోతే బాగోదని చెప్పేసి వీళ్ళు పిలవకపోయినా గ్యాంగ్ అంతా వచ్చేస్తారు. వాళ్ళు రాగానే గుండెలో రాయిపడిపోద్ది. రావడం కాకుండా పిడికిలతో పిల్లించి అక్కడ పిడికిలినట్టుగా ఒకని ఎంట పెట్టుకొస్తారు ఒక్కరోని. అసలుగే పెళ్ళి అవ్వట్లేదని చెప్పి వాడు పెళ్లి చేసుకునే ప్రయత్నాల్లో చెడగొట్టేస్తూ ఉంటాయి. ఎన్ఆర్ఐ సంబంధం వస్తే వీళ్ళు ముందు కొడుతూ పక్కన చేస్తుంటే ఆ ఎన్ఆర్ఐ సంబంధం కూడా పోద్ది. దాంతో వీళ్ళని పిలవకుండానే పెళ్లి చేసుకుంటాడు ఈ లడ్డు. అయితే అక్కడ ఏమవుతుందంటే, మంచిర్యాల నుంచి ఒక కుర్రాడు తీసుకొస్తాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఎంట పెట్టుకొస్తారు. మిమ్మల్ని పిలవలేదు, మీరు ఒకటి ఎంట పెట్టుకొచ్చారు అని చెప్తే మీ దేవుడు అని అడుగుతాడు లడ్డుగాడు అతన్ని. మంచిర్యాల అంటాడు. మంచిర్యాలలో మంచి ఉంది కాబట్టి నువ్వు మంచిడు వెళ్ళే అయితే ఉండు అని చెప్పి లడ్డుగాడు అంటాడు. వాడు ర్యాపిడ్ వాడు అనమాట. వాడు చివరికి ఏమవుతుంది, ఆ అమ్మాయి అప్పటికే ఒక ఓబరోడ్ని ఒక ఓలావాడిని ప్రేమిస్తుంది. వీడు పెళ్లి చేసుకుపోయే అమ్మాయి, ఎదురు కట్నం ఇచ్చి చేసుకుపోయే అమ్మాయి అప్పటికే ఒక ఓబరోడ్ని ఒక ఓలావాడిని చేసుకోబోతుంది. చివరికి వీడిని పెళ్లి చేసుకోకుండా ఈ ర్యాపిడ్ వాడితో వెళ్ళిపోద్ది. దాంతో లడ్డుగాడికి కాస్త రిలీఫ్ ఇద్దామని చెప్పి వీళ్ళు గోవా ట్రిప్ ప్లాన్ చేస్తారు. అలా ఈ సినిమా కథ గోవా ట్రిప్లోకి వెళ్తుంది. గోవా ట్రిప్లో ఒక డైమండ్ నెక్లెస్ని దీనికోసం అని చెప్పి ఒక క్రైమ్ ఎలిమెంట్ని జోడించేసి కథని అంతా నడిపారు. దీని అంతా ఏం చేశారంటే కామెడీ సన్నివేశాలు రాసుకుని సినిమా చేశారనిపిస్తుంది. కథ లేకుండా లాజిక్ లేకుండా చూస్తే ఎంజాయ్ చేయవచ్చేమో, కానీ జనరల్గా కథాపరంగా వచ్చే కామెడీ అయితే నవ్విస్తుంది. కానీ కథాపరంగా కాకుండా కామెడీ సన్నివేశాల పరంగానే ఇది సినిమా అంతా నడుస్తుందండి. అయితే సినిమా మొత్తంలో ఎవరు హైలైట్ అయ్యారని చెప్పంటే ఏం చెప్తారు? అంటే లడ్డు పాత్ర హైలైట్ అయింది, అలాగే మురళీధర్ గౌడ్ పాత్ర కూడా హైలైట్ అయింది, అలాగే మ్యాక్స్ పాత్ర బాయ్ అనే పాత్ర సునీల్ పోషించాడు. అలాగే బాయ్కి రైట్ హ్యాండ్గా సుబలాక్ సుధాకర్ అని పేరుతోనే ఉంటాడు. ఇలాగే హీరోలు ముగ్గురు కూడా, ఆ రామ్ నితిన్ కానీ, నాని నితిన్ కానీ, ఈ సంగీత్ శోభన్ కానీ, వీళ్ళ పాత్రలు కూడా చాలా జోవియల్గా ఉండే పాత్రలు. సినిమా అంతా కూడా కామెడీ సన్నివేశాలతోనే వెళ్ళిపోయింది. ఇది మన కథగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. లడ్డుగాడు ఎందుకు జైలుకి వచ్చాడు అనే దగ్గర మొదలయ్యి ఆ పెళ్లి చెడిపోవడం, లడ్డుగాడు పెళ్లి ఆగిపోవడంతో వీళ్ళు గోవా వెళ్ళడంతోనే సినిమా. అక్కడే ఏం జరిగింది అనేది సన్నివేశాలు. సత్యం రాజేష్ కూడా ఉన్నాడు దీంట్లోనే. అది అయితే జూనియర్ ఎన్టీఆర్ బామర్ది అయినటువంటి ఒక అతనికి ఎలా ఉంది? ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో మనం చూసుకుంటే కొంత సీరియస్ క్యారెక్టర్ అని చెప్పి అనుకోవచ్చు. సో మ్యాడ్ స్క్వేర్లో కొంచెం సీరియస్నెస్ ఉందా లేదా ఏంటంటే ఏం చెప్తారు? అంటే సీరియస్నెస్ అంటే పాత్రల పరంగా ఒక ట్విస్ట్ ఉంటుంది. అదేంటనే సినిమా చివరిలో చూడాలి. సంగీత్ శోభన్ కూడా బాగా చేశాడు, నాని నితిన్ బాగా చేశాడు, రామ్ నితిన్, వీళ్ళ పాత్రలు ముగ్గురు వాళ్ళ యూత్ కుర్రకారుని ఆకట్టుకునేలాగా ఎందుకంటే వాళ్ళ యూత్లో ఎలా ఉంటుందో సరదాగా సన్నివేశాలు ఎలా ఉంటాయో అదే సన్నివేశాలు ఉంటాయి. మరి బహుశా అది యూత్కి అట్రాక్ట్ అవుతుందో తెలియదు, కానీ నాకేంటి కథ లేకుండా కామెడీ ఉంటే పండదని నా ఒపీనియన్. కథాపరంగా వచ్చే సన్నివేశాలు మనకు బాగా నవ్వు తెప్పిస్తాయి, అలాగే స్క్రీన్ ప్లే పరంగా కూడా. కానీ ఓవరాల్గా అనుకుంటే రెండు పాటలు అయితే స్వాతిరెడ్డితో ఉండే పాట ఒకటి అద్భుతంగా ఉంది, భీమ్స్ సంగీతం ప్లస్ అవుతుంది, అలాగే తమ్మన్ బీజిఎం కూడా హెల్ప్ అవుతుందని చెప్పుకోవచ్చు. స్వాతిరెడ్డి పాట హైలైట్ అవుతుంది. ఇక్కడ సన్నివేశాల పరంగా కామెడీ సన్నివేశాలు, డైలాగ్ కామెడీ, నాన్ సెన్స్ కామెడీ అంటారు. ఇది అంటే లాజిక్ లేకుండా కేవలం కామెడీ కోసం పెట్టుకునే సన్నివేశాలు అన్నీ. ఆ కామెడీ టైమింగ్తో మనం ఎంజాయ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఎంజాయ్ చేయించాము. మరి అదే అండి. సో సినిమా ఓవరాల్గా మీకు నచ్చిందా నచ్చలేదా?
అంటే అందుకనే ఎంజాయ్ చేయొచ్చేమంటున్నాను. నాకు నచ్చలేదు మరి. నాకంటే మరి ఎందుకు నచ్చలేదో నాకు తెలియట్లా. ఇప్పుడు సాధారణంగా మీరు యూత్ అంటుంటారు కదా, సో యూత్కి సినిమా నచ్చుతుందని చెప్పి అనుకోవచ్చు. సో మొత్తానికి మీరు యూతా కాదా, మీకు నచ్చిందా నచ్చలేదంటే ఏం చెప్తారు? అంటే నచ్చలేదంటేనేమో మీరు యూత్ కాదంటారు మీరు. అదొక ఇబ్బంది అవుతుంది. నచ్చిందంటేనేమో మరి నా ఈగో ఒప్పుకోదు. కాబట్టి నా పరంగా నేను అయితే కామెడీ సన్నివేశాలు కూడా నవ్వు తెప్పించే సన్నివేశాలు చాలా సినిమాల్లో ఉంటాయి. ఇందులో 1-2 సన్నివేశాలు మినహా నాకైతే అంత నవ్వు రాలేదు. మరి మీకైతే మీరు ఎంజాయ్ చేస్తారని తెలియదు, కానీ నాకైతే 2-3 సన్నివేశాలు స్వీట్ పెట్టి పేరు చెప్పండి, స్వీట్ పెట్టి సోన్ పాపిడి అంటాడు, అది డైలాగ్ కామెడీ. అలాగా కొన్ని సన్నివేశాల్లో సునీల్ పాత్ర ఏంటంటే అతను ఏం చెప్పినా రివర్స్ చెప్పాలి మనం. నాకు రివర్స్ చేస్తూ ఉంటాడు అతను. సునీల్ పాత్ర తత్వాన్ని అతనికి అలా పెట్టుకున్నారు. అతను చెప్పేదానికి రివర్స్ చేయాలి మనం. అట్లా బాయ్ అనే పాత్ర అక్కడ కొన్ని సన్నివేశాలు కానీ, అంటే ఓవరాల్గా కొంత మధ్యలో కొంత ల్యాక్ ఉన్నా కానీ ఆ గోవా ఎపిసోడు వీళ్ళు ఎంజాయ్మెంట్ కోసం గోవా వెళ్ళడం కానీ, అక్కడ జరిగే సన్నివేశాలు కానీ, సత్యం రాజేష్ కామెడీ కానీ, ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే ఎబ్బెట్టుగా అనిపించినా కానీ యూత్ అయితే ఎంజాయ్ చేయొచ్చాం అనిపిస్తుంది. అదే ఓవరాల్గా మన సంక్రాంతికి వస్తున్న సినిమా దగ్గర నుంచి కూడా కామెడీకి ఒక పెద్ద పీటను వేస్తున్నారు తెలుగు ప్రజలు. సో మొత్తానికి మ్యాడ్ స్క్వేర్ అదే కోలోకి వస్తుందా లేదంటే ఏమంటారు? మీ కంపారిజన్ నాకు నచ్చలా. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్నాం కామెడీ పరంగా ఒక ఎవర్గ్రీన్ సినిమా అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ మీకు రీల్స్లో చూసినా లేకపోతే ఇంకో ఆ సన్నివేశాలు చూసినా ఆ పాటలు చూసినా ఆ సినిమాకి వచ్చిన ఇది వేరు. ఆ సినిమాని ఒక రేంజ్లో నిలిపింది. మ్యాడ్ సినిమా ఏంటంటే మరి అది కుటుంబ కథా చిత్రం అని చెప్పాలి, ఇదేమో మరి యూత్ కథా చిత్రం అని చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు పెళ్లి పెటాకులు లేని కుర్రకారు అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తారు, తన ఫ్రెండ్ పెళ్లి చెడగొట్టేదానికి ఏం చేస్తారు, ఇలాంటి సన్నివేశాలతో కూడిన సినిమా ఇది. దాన్ని కంపేర్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది అసలు ఆ రేంజ్ సినిమా కూడా కాదనే నా ఒపీనియన్. ఓవరాల్గా మ్యూజిక్ ఎలా ఉంది, బీజిఎం ఎలా ఉంది, మ్యూజిక్ ఎలా ఉంది? అంటే బీజిఎం బాగుంది, మ్యూజిక్ పరంగా పాటలు కూడా బాగున్నాయి. స్వాతిరెడ్డి పాట జామ చెట్టుకి జామకాయలు వస్తాయి, మామిడి చెట్టుకి మామిడికాయలు వస్తాయి, మల్లె చెట్టుకి మల్లెపూలు పోస్తాయి, బంతి చెట్టుకి బంతిపూలు పోస్తాయి అంటూ ఆ సాహిత్యం కూడా వెరైటీగా ఉంది. జనం ఎంజాయ్ చేయొచ్చు. ఆ పాట అయితే ఎంజాయ్ చేయొచ్చు ఖచ్చితంగా. ఓవరాల్గా సినిమా మ్యాడ్ స్క్వేర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మాట? ఇప్పుడు మురళీధర్ గౌడ్ సన్నివేశాలు కొన్ని ఆయన టైమింగ్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఆంటోనీ అనగానే దేంతోని అంటాడు కాబట్టి దీంట్లో కూడా ఆంటోనీని వదలలేదు. ఆంటోనీ పాత్ర కూడా ఉంటుంది. మురళీధర్ గౌడ్ కూడా తనదైన స్టైల్లో నవ్వించాడని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే ఇది మనం చెప్పాను కదా మ్యాడ్ మ్యాక్స్ అని చెప్పొచ్చు. దీనికి ఒక లీడ్ కూడా వదిలేరు వాళ్ళు. ఎందుకంటే దీనికి మళ్ళీ ఇంకొక సీక్వెల్ ఉంటుంది అనేది వాళ్ళు ఒక లీడ్ వదిలి ఇక్కడతో ముగియలేదు, దీనికి ఇంకో పార్ట్ ఉంటుందని కూడా డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ చెప్పాడు. అంటే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేసుకుంటే మాత్రం ఆ రేంజ్ దీనికి రాలేదని చెప్పొచ్చు. ఫస్ట్ పార్ట్ పరంగా మనం సినిమా హిట్ అని ఖచ్చితంగా ఎవరైనా చెప్తారు. ఇది నా వ్యక్తిగతంగా ఏంటంటే ఆ రేంజ్లో ఈ సినిమా లేదనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా ఒక మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి ఒక మ్యాడ్ సినిమా. సో ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఏంటి? 5కి నేనైతే 2.5 ఇస్తానండి. సో మొత్తానికి లీడ్ ఇచ్చారు కాబట్టి లీడ్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉండొచ్చు. ఎందుకంటే పాత్రల పరంగా బాగున్నాయి. ఆ కథతో ట్రావెల్ అయ్యే కామెడీ వస్తే మాత్రం అద్భుతంగా ఉండేది. ఆ కథ లేకుండా లాజిక్ లేకుండా కామెడీ సన్నివేశాల కోసమే సినిమా చూడాల్సి వస్తే మాత్రం దీన్ని ఓటీటీలో చూద్దాం అనుకుంటారు కానీ థియేటర్కి వెళ్ళి చూద్దాం అనుకోరు. సో చూద్దాం సార్, మొత్తానికి మ్యాడ్ ఎక్కించిందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే.